నమస్కారం. నా ఊరు నా వార్తకి స్వాగతం. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000కు పెంచామని, పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలన్నదే తన ఆశయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడలో పింఛన్ల పెంపు ఉత్సవంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉండేదన్నారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదన్నారు. ప్రశ్నిస్తాన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని విమర్శించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి అంటూ జగన్ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో దత్తతండ్రి దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి 1 లేఖ కూడా రాయలేదన్నారు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదల ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి 1 లేఖ రాశారన్నారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపిందన్నారు. జైల్లో ఉన్న అవినీతిపడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడని, అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్న తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడన్నారు. ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి 1 లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. వికసిత భారత్ కార్యక్రమం ద్వారా ఇవి కేంద్ర పథకాలని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు బీజేపీ ఏం చేసిందో మనమే చెప్పాలని పదాధికారులు కోరారు. రాష్ట్ర పరిస్థితులను బేరీజు చేసుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అప్పులు 12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రతి పథకం వెనకాల ఒక స్కామ్ ఉందన్నారు. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారంటూ పురంధేశ్వరి విమర్శించారు. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కూడా కలుపుకుని మనం అభివృద్ధి పదంలో నడవాలి అన్నది ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పేదలకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ గడిచిన 10 సంవత్సరాలు నన్ను ఎందుకు అంటున్నానంటే ఇంకో 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్ళిపోతాం. 10 సంవత్సరాలు పూర్తయిపోతాయి కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేసింది అని చెప్పి మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అవినీతి లేదు, కుటుంబపరమైనటువంటి ఎటువంటి ఒత్తిళ్ళు లేదా ఆ కుటుంబపరమైనటువంటి నాయకత్వం మన పార్టీలో లేదు.
నిజంగా పార్టీకి అంకితమై పనిచేసే వారిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించేటువంటి పద్ధతి మన పార్టీలో ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి, ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజం గెలవాలి పేరుతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటనలు కొనసాగుతున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి 3 రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు ఉంటాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో, గురువారం శ్రీకాకుళం జిల్లాలో, శుక్రవారం విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శించున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి కొన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్ నుంచి రాజమండ్రిలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు భువనేశ్వరి. చంద్రబాబు విడుదల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భువనేశ్వరి చురుగ్గా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని నేలపట్టు గ్రామం పక్షుల ప్రేమాయణ కేంద్రంగా పిలువబడుతోంది. నాయుడుపేటకు 12 కిలోమీటర్ల దూరంలో దొరవారి సత్రం మండల పరిధిలో ఉన్న ఈ గ్రామం విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా మారింది. 4-5 దశాబ్దాల నుంచి ఆస్ట్రియా, హంగేరీ, డెన్మార్క్, భూటాన్ దేశాల నుంచి వలస వచ్చే విదేశీ పక్షులకు నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువుల ఆవాసంగా మారాయి. దట్టమైన చిట్టడవి కావడం, పక్షులు విడిచేసేందుకు వీలుగా ఉండడంతో ఇవి ఆ ప్రాంతాన్ని తమ ఆవాసంగా మార్చుకున్నాయి. మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాల్లో వర్షాలు పడేవి కావు. జీవనోపాధి కోసం గ్రామస్తులు కూలీ పనులకు ఇతర మండలాలకు వలస వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్తులు వీటి రాకను శుభ సూచకంగా భావించారు. ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం, పంట పండించుకోవడంతో వలసలకు ఫుల్ స్టాప్ పడింది. ఆనాటి నుంచి వీటిని దేవతా పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు ఆరాధిస్తూ వస్తున్నారు. పక్షులను సంరక్షించే బాధ్యతను రైతులే తీసుకున్నారు. అనంతరం 1976లో అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేలపట్టులో చెరువులకు నీటి నింపడం, బలహీనంగా ఉన్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులను మేత ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ధి చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద 2వ ఉప్పునీటి సరస్సు పులికాట్ ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఈ పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది. దీంతో పగలంతా పులికాట్ సరస్సులో ఆహారం సేకరించుకుని సాయంత్రానికి నేలపట్టు చెరువులోని బరింగ్టోన్ చెట్ల మీదకు చేరుకుని సేద తీరుతాయి. ఈ విహంగాల్లో రారాజుగా పిలువబడే గూడబాతు, తెల్ల కంకణాయలు, తెడ్డు ముక్కు కొంగలు, నత్తగుళ్ల కొంగలు, నీటికాకులు, స్వాతి కొంగలు, పాము మెడ కొంగలతో పాటు బాతు జాతికి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, నేపాల్ తదితర దేశాల నుంచి తరలి వస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతులిత, విశాలమైన భూభాగం కలిగి ఉండడంతో వీటి సంతానోత్పత్తికి ఇది అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన పక్షులు స్నేహభావంతో మెలిగి సహజీవనం చేసి సంతానోత్పత్తిని వృద్ధి చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి. కాంట్రవర్సీ నేతలను కొందరిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా పక్కన పెట్టేశారు. వారు మంత్రులైనా, ఏ సామాజిక వర్గమైనా సరే ఎవరిని ఉపేక్షించలేదు. ప్రజల్లో నెగిటివ్గా నానిన నేతలను మాత్రం ఆయన పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనపడుతోంది. ఇందుకు హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఉదాహరణ చెప్పుకోవాలి. గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆయన తంతే బూర్లబుట్లో పడినట్లు ఏకంగా పార్లమెంట్ టికెటే పట్టేశారు. హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి రాజకీయ నాయకుడిగా మారారు. ఆయన పూర్వం ధరించిన డ్రెస్సును వదిలేసినా ఆ క్రౌర్యాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోయారు.
ఎన్నో కాంట్రవర్సీలు ఆయన చుట్టూ తిరిగాయి. 1-2 కాదు చెప్పుకుంటూ పోతే హిందూపురం ఓటర్ల జాబితా అంత ఉంటుంది ఆ లిస్టు. గోరంట్ల మాధవ్ మాట్లాడితే ఏదో ఒక వివాదం చెలరేగినట్లే అవుతుంది. ఆయన వీడియో ఒకటి పార్టీని తలదించుకునేలా చేసింది. పైగా మాధవ్ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తానని చెప్పడం కూడా పార్టీలో అంతే వివాదంగా మారింది. తరచూ పత్తికొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ తన సామాజిక వర్గం నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీకి తలనొప్పిగా కూడా మారారు. అయితే అన్నీ చూస్తూ మౌనంగా ఉన్న జగన్ మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు చూసి మరీ పీక నొక్కేశారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా శాంతమ్మను నియమించారు. మరో కాంట్రవర్సీ నేత మంత్రి గుమ్మనూరి జయరాం. ఈయన ఆలూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించారు. 2014-19 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించి మంత్రిగా జగన్ క్యాబినెట్లో స్థానం సంపాదించారు. అయితే ఆయన కూడా అంతా వివాదాలమేమే. భూముల ఆక్రమణ దగ్గర నుంచి పేకాట శిబిరాల నిర్వహణ వరకు నిత్యం ప్రతిపక్షాల నోట్లో నానారు. ఎంతకంటే గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని చెప్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేసి మరీ పట్టుకోవడం వివాదంగా మారేది. దీంతోపాటు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఖరీదైన కారును గిఫ్ట్గా పొందినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు బలంగా వచ్చాయి. జగన్ను కలిసి తన మీద వచ్చిన ఆరోపణలకు వివరణ కూడా ఇచ్చుకున్నారు జయరాం. అయితే ఆయన మంత్రివర్గం నుంచి తప్పించలేదు, తన క్యాబినెట్లోనే కొనసాగించారు. చివరకు టికెట్ విషయం వచ్చేసరికి బటన్ నొక్కేశారు. అంతే, గుమ్మనూరి జయరాంను కర్నూలు పార్లమెంటు స్థానానికి పంపించేశారు. ఒక రకంగా ఇది గుమ్మనూరి జయరాం డిమోషన్ అని చెప్పాలి. కాంట్రవర్సీలకు పాల్పడకుండా ఉంటే మరోసారి వైసీపీ అధికారులకు వస్తే ఖచ్చితంగా మంత్రి పదవిని దక్కించుకుని ఉండేవారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన ఈ ఇద్దరు నేతలను జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. మొత్తం మీద ఈ 5 ఏళ్లలో వివాదాలు ఎక్కువగా మూటగట్టుకుని ఇద్దరు నేతలకు జగన్ జలక్ ఇచ్చారనే చెప్పాలి. అనంతపురంలో తమని పర్మనెంట్ చేయాలని సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమని పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేడేడలా సమ్మెను ఉధృతం చేస్తామంటున్న సర్వశిక్ష ఉద్యోగులతో మరిపోటు సూర్య ఫేస్ టు ఫేస్. సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర కూడా దాదాపుగా 15 రోజుల పాటు నిరసన నిర్వహిస్తున్నారు. వీళ్ళ సమస్య ఏంటో ప్రత్యేకంగా ఏంటి అనేది కనుక్కుందాం. చెప్పండి, అసలు 15 రోజులు అవుతుంది, మీ సమస్య ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావట్లేదు? ముఖ్యమైన మీ డిమాండ్స్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సమ్మెలోకి వచ్చి 15 రోజులైంది. మా డిమాండ్, ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నేను అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చాడు. మరి 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా దాదాపుగా ఒక 2 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఆ రెగ్యులరేషన్ దాని మీద ఊసేలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని. ఇప్పటికే ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను అనేకసార్లు కలిసి మీరు ఇచ్చినటువంటి జీవోలు కూడా అమలు చేయలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా ఉద్యోగులను రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని వేడుకున్న పట్టించుకోలేనప్పుడు మేము సమ్మెలోకి వచ్చాం. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా మమ్మల్ని సంప్రదించలేదు. అమ్మా, మీరు చెప్పండి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ సమస్యని, నిరసనని పెద్ద ఎత్తున ఏమైనా తీసుకెళ్తారు? ఖచ్చితంగా సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు ఈ ప్రభుత్వం చెల్లెమ్మలు, నేను వస్తే, నన్ను గెలిపిస్తే, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని చెప్పిన ఈ జగనన్న గారు మేము 14వ రోజు సమ్మె నిర్వహించినప్పటికీ కూడా ఈయన ఎటువంటి చలనం లేకుండా ఉన్నారు. కాబట్టి ఇంతమంది చెల్లెమ్మలు ఉద్యోగ భద్రత కోసం, హెచ్ఆర్ పాలసీ కోసం ఎంతోమంది వేచి ఉన్నాం అన్నయ్య గారు. మరి మీరు చలించి మాపై ఏదో ఒక యాక్షన్ తీసుకొని మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. అలాగే మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 18 విభాగాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరీమణులకు మీరు న్యాయం చేయాలన్నగారు, దిగి రావాలి. మేమంతా కూడా మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాము. మా అన్న వస్తే, మా అన్నకు ఒక్క ఛాన్స్ ఇస్తే మమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాడని నమ్మాము. మరి మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు స్పందించి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేమంతా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో మేమంతా మిమ్మల్ని కోరుకుంటున్నాము.
ఇది వీరు చెప్తున్నది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయట్లేదు. ఆయన ప్రత్యేకంగా ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం అక్క చెల్లెమ్మకలు అన్నీ ఏదైతే చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని చెప్తున్నాడు. అయితే వీరి బాధని పట్టించుకోవట్లేదు. ఇదే గిన కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందనేసి వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం నుంచి. చూడగానే ఏదో రాజప్రసాదంలా కనిపిస్తున్న ఆ భవన సముదాయం ఒకప్పుడు వేలాది మందికి అక్షరాభ్యాసం చేయించిన ఘన చరిత్ర కలిగిన పాఠశాల అంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. నిజమే, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ స్కూలు భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. కానీ ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన సరస్వతి నిలయం 172 సంవత్సరాల సుదీర్ఘకాలం ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన ఈ విద్యాలయం 9 ఏళ్లుగా మూతపడిపోయింది. నెల్లూరు నగర నడిబొడ్డున ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. నా పేరు మొహమ్మద్ ఫారూక్ అండి. నేను 1970లో సిఎం హై స్కూల్లో 6th క్లాస్ చదివాను. అక్కడే నేను 10th వరకు చదివాను. ఈరోజు సిఎం హై స్కూల్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది, పాడుపడిపోయింది. అసలు స్కూల్నే మూసేశారు. రికార్డ్స్ కూడా లేవంట, ఏం లేవు. ఇప్పుడు పాత స్టూడెంట్స్ ఏమైనా రికార్డ్ కావాలన్నా కూడా అసలు లేని పరిస్థితి. చాలా ఘోరంగా తయారైంది సిఎం హై స్కూల్ పరిస్థితి ఇప్పుడు. అందువల్ల అందరూ సేమ్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్కూల్ని తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఇక్కడ చదివారు. రేవాల లక్ష్మీ నరసరెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకా జెడే అన్సారీ గారు చాలామంది ఇక్కడ చదివారు. అక్కడ ఒక్క 6th క్లాస్లో 4 క్లాసెస్ ఉండేవి. ABCD అని ఒక్కొక్క క్లాసులో 60 మంది ఉండేవారు. అలాగా 10th దాకా కనీసం 2500 మంది చదువుతున్నారు. అక్కడ చదివిన మగపిల్లలకి అందరికీ ఫుట్బాల్ నేర్పించేవాడు. సిఎం స్కూల్లో అటాచ్డ్ ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్కి కావాల్సిన బియ్యం కానీ కూరగాయలు కానీ రావడానికి ప్రస్తుతం సర్వోదయ స్కూల్ అనేది ఉంది కదండి, సర్వోదయ కాలేజు. అక్కడ పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో పండినవి పిల్లలకి తినిపిస్తూ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలకి చదువు చెప్పి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ బోర్డింగు అవన్నీ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చారు. ప్రాముఖ్యత ఏంటంటే ఆ కాలం నుంచి, అంటే ఎప్పటి నుంచి అయితే స్కూల్ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ క్రాఫ్ట్ అనే ఒక సబ్జెక్టు, నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ ఉండేవి. పిల్లలు ఏంటంటే 9th క్లాస్ నుంచి అగ్రికల్చర్ తీసుకొని 9th, 10th, 11th క్లాసులు అగ్రికల్చర్లో చదివి వచ్చేవాళ్ళు. అగ్రికల్చర్ ప్రాక్టికల్స్ ఆ పొలాల్లో వాళ్ళకి చేసి చూపించేవాళ్ళు. ఈ విధంగా ఆ స్కూలు చేసి చూపించిన స్కూల్లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1840 సంవత్సరంలో స్కాట్లాండ్కు చెందిన ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో కోల్స్ అకర్మ్యాన్ హై స్కూల్ పేట నెల్లూరులో ప్రారంభమైంది ఈ హై స్కూల్. ఆ తర్వాత 1904లో తెలుగు బాప్టిస్ట్ మిషన్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. 1840 నుంచి ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో ప్రముఖులు ప్రభుత్వ ఉన్నత పదవులను అలంకరించారు. క్రమశిక్షణకు మారుపేరు గెలిచిన ఈ హైస్కూల్లో నెల్లూరుకు చెందిన ప్రముఖులు రావు బహదూర్, రేబాల లక్ష్మీ నరసారెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ప్రముఖ కమెడియన్ తిక్కవరపు రమణారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్సారీ, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి, సంఘ సంస్కృత వెన్నెలకంటి రాఘవయ్య, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి IAS, IPSలు చదివి దేశానికి సేవలందించారు.
ఈ పాఠశాలలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులందరూ దేశానికి సేవలందించారు. ఈ పాఠశాల తీర్చిదిద్దిన విద్యార్థులందరూ విదేశాల్లో స్థిరపడగా మరెందరో డాక్టర్లుగా, యాక్టర్లుగా, మరెన్నో ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగులుగా అందిస్తున్నారు. అయితే తెలుగు బాప్టిస్టు సంఘం అనూహ్యంగా ఇంత ఘన చరిత్ర కలిగిన పాఠశాలను 2012లో మూసివేసింది. ఈ పాఠశాలను తిరిగి తెరవాలని పూర్వ విద్యార్థులందరూ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన తమ పాఠశాల నేడు అసాంఘిక శక్తులకు ఆలవాలమైందని, తాము ఓనమాలు దిద్దిన తరగతి గదులు గబ్బిలాలకు ఆవాసంగా మారిన తీర్చూస్తే కడుపు తరుక్కుపోతుందంటున్నారు పూర్వ విద్యార్థులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని వేడుకుంటున్నారు. అదొక మునివాటిక, తపోస్థలి, పచ్చటి లోయలో నెలకొన్న ప్రాకృతిక పర్ణశాల, పసితనంలో అంజనీసుతుడు ఆటలాడుకున్న దివ్యధామం, ఎత్తైన పర్వత శ్రేణుల నడుమ కొలువుతీరి పత్రహరిత సోయగాలు వెదజల్లుతున్న తీర్థరాజ్యం, హనుమంతుడి జన్మస్థలంగా ఆగమ పండితులు నిర్ధారించిన ఆధ్యాత్మిక ప్రదేశం, తిరుమలగిరులపై వెలిసిన ఈ పురాణ స్థలి విశేషాలంటూ మనం చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి ఏడుకొండల మీద కొలువు తీరిన తీర్థరాజ్యం జపాలి హనుమయ్య సన్నిధి. తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో జపాలి తీర్థం ఒకటి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు, బెడ్లోడుతుల సయ్యాలాటలతో మనసును పులకింపజేస్తాయి. ఔషధి మూలికల సంపత్తో, కారణజన్ముల కరపాదస్పర్శతో తిరుమలకు వాయువ్యంగా పాప వినాశనం పోయే దారిలో వెలిసిన సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజ్యం జపాలి. ఈ తీర్థ మహిమ వరాహ, స్కాంద పురాణాల్లో వర్ణించబడి ఉంది. కేవలం దర్శన మాత్రం చేత పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచాది బాధల నుంచి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో ఉటంకించబడింది. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించేందుకు నిశ్చయించుకున్నాడట. అప్పుడు జపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ చివరకు తిరుమలలో జప హోమాలు చేయసాగాడట. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన రాబో హనుమంతుని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపించాడట. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జాపాలి అయింది. ఇందులో అన్ని తీర్థాలు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడిందని స్థల పురాణం. ప్రదక్షిణ చేస్తాను తీసుకున్నా. అయోధ్యకాండలో జాపాలి ఋషి తన ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకుని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడయ్యాట. శ్రీరామచంద్ర రావణ్ణి సంహరించి అయోధ్య వెడుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించాడని చెప్తారు. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా, సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండం అనే పేర్లతో అలరాడుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదటి ఇక్కడే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధృవతార అయ్యాడట. ఇందుకు సాక్ష్యంగా నేటికి ధృవతార అనే ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహిస్తూ ధృవ తీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయ స్వామి నిత్య కైంకర్యాలకు వాడుతుండడం విశేషం. పంచమహాపాతకాలు, భూతప్రేత పిశాచ బాధలు, బ్రాహ్మణత్వం కోల్పోయిన వారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. ఈ తీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతటి ఈతి బాధలైనా తప్పక తీరుతాయని భక్తుల విశ్వాసం. హతీరాంజీ, బావాజీ వారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు.
ఈ నెల 8 నుంచి 10 వరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన 18వ ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయ ఆవరణలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. కరువు కారణంగా ఖరీఫ్ రబీలో నష్టపోతున్న రైతుల పరిస్థితులపైన, సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపైన, రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలపైన ఇటీవల తీర్మానాలు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన మహాసభల దృష్టికి తీసుకెళ్లి తీర్మానం చేసి ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలో రాజమండ్రి నగరంలో జనవరి 8, 9, 10 తారీఖుల్లో మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నాం. ఇవాళ రైతాంగాన్ని రక్షించండి, వ్యవసాయాన్ని కాపాడండి, అన్నదాతల్ని ఆదుకోవాలనే ప్రధానమైనటువంటి నినాదంతో, వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలనే ఒక నినాదంతో ఇవాళ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రైతాంగానికి వ్యతిరేకంగా తయారయ్యారు. మరి ఇవాళ వీళ్ళ పరిపాలనలో వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. మొత్తం అంతా కూడా వ్యవసాయాన్ని క్రాప్ హాలిడేగా ప్రకటించడానికి రైతులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం గిట్టుబాటు ధరలు లేకపోవడం, అదేవిధంగా ఇవాళ వాళ్ళకు మార్కెట్ సౌకర్యం లేకపోవడం, ప్రాజెక్టులు ఇవన్నిటి దానికి సంబంధించి కూడా తీర్మానాల రూపంలో ఆ మహాసభలో ప్రవేశపెడతాం. అవన్నీ ఆమోదించిన తర్వాత మరి మహాసభల అనంతరము రైతాంగాన్ని రక్షించుకోవడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా బలం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తమ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకుండా ఇలాంటి చెల్లుకు పాల్పడడం దారుణమని మండిపడుతున్నారు. దాని విషయమై మేము అడ్డుకొనగా మా మీద ఆడవాళ్ళని కూడా లేకుండా నానా విధాలుగా బయట వాళ్ళతో దూషించి అనవసరమైన మాటలు మాట్లాడి ఆడవాళ్ళని లేకుండా ఈడ్ చేశారు. ఇది చొక్కాలు దించారు ఆడవాళ్ళని. ఇంత దారుణం, ఇంత అమానుషం ఎక్కడా లేదు. మన జిల్లా పల్నాడు జిల్లాలో ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు మా చరిత్రలో, మున్సిపాలిటీ చరిత్రలో మేము చూడలేదు ఇలాంటి రాజకీయ నాయకుడిని. మీరు ఎందుకు అడ్డుకుంటారు, మేము ఊరిని బాగా అంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టాడో మరి ఉద్దేశపూర్వకంగా చూపెట్టాడు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు. ఇంత దారుణమా? మరి రాజకీయ నాయకుడు అయితే వాళ్ళకుంటే వాళ్ళు తినండి, ఏదన్నా చేసుకోండి, కానీ ఏమీ చేయలేరు వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులు. ఏదైనా మేము చేయగలమని రాజకీయ పరంగా చూపెడితే మేము లేని వాళ్ళమే కావచ్చు, కానీ మా యూనియన్ తరఫున మేము ఐక్యంగా పోరాడి మేమేంటో నిరూపించుకుంటాము, తేల్చుకుందాం. ఈ 10th నైటు మేము నైట్ 11 దాకా కూడా వీళ్ళు ఉన్నారు పిల్లలు, మేము ఉంటామన్నా కూడా ఇద్దరిని వదిలే. అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అంగన్వాడీల ముట్టడి నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మడకసిరి నుంచి ఆర్టీసీ బస్సులో పుట్టపర్తికెళ్తున్న అంగన్వాడీల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవిని అరెస్ట్ చేశారు. తాము కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నాం, కానీ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమన్నారు ఆమె. పోలీసులు అక్రమ అరెస్టులు ఆపాలని, ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలు ఈ రోజుతో 23వ రోజుకు చేరాయి. ఎన్నికల సమ్మెలు ఇచ్చిన హామీలు అధికారులకు వచ్చాక మర్చిపోయారని విమర్శించారు. నూతన సంవత్సరం వేళ ప్రభుత్వం తమకు తీపి కబురు చెప్తుందనుకుంటే నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. సమ్మెలో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడీలు. తమ సమస్యలు పరిష్కారయ్యే వరకు సమ్మె విరమించమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారము. అయ్యా, మేము ఈ రోజుతో 22వ రోజు సమ్మె చేస్తున్నాము పుంగనూరు ప్రాజెక్టు. కానీ మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. బర్త్డే చెప్తారు శుభవార్త అనుకున్నాము, అది లేదు. జనవరి 1కి చెప్తారు శుభవార్త అనుకున్నాము, అది లేదు. కానీ మీరు ఇంకా ఎందుకో మాకు స్పందించటం లేదు. కావున రేపు 3వ తేదీ కలెక్టరేట్కు అందరం మినీ వాళ్ళు హెల్పర్స్ వర్కర్స్ అందరూ కలెక్టరేట్ ముట్టడి చేయాలనుకుంటున్నాము. కావున మీరు దీనికైనా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ప్రభుత్వం స్పందించి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది కాబట్టి ఈ రోజైనా అందరూ కూర్చొని మాట్లాడి మాకు ఏదైనా మంచి వార్త చెప్తారని ఆశిస్తున్నాం. ఈ సమ్మెను ఇంతటితో ఆపము. మాకు శుభవార్త వచ్చేంత వరకు కూడా మేము ఉధృతం చేస్తామని సమ్మెను తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ వచ్చి కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ అదిగదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. మొదటి జాబితా ప్రకటించిన 4 వారాల తర్వాత సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. మొదట 11 మందిని, ఇప్పుడు 27 మందిని, మొత్తంగా 38 మంది ఇన్ఛార్జీలను ఇప్పటివరకు ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్టులో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంటు స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. అలాగే 4 సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది వైసీపీ. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి, అరకు ఎంపీ గొట్టేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడని మరి దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళ్ళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళ్ళే రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్, పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు తెలియని వాళ్ళు లేరు. ఆవిడ రాజ్యసభ మెంబర్గా, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన వంగా గీత గారిని, ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. తాను మీలో ఒకడినని, మీ కష్టాలు నాకు తెలుసన్నారు. నెల్లూరు పుట్టి పెరిగినందుకు నా వంతు నుంచి కార్యక్రమాలు చేయాలంత సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని పక్కా అన్నారు. అయితే 175 నియోజకవర్గాలు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామో అధినేతల నిర్ణయం మేరకు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న అన్నిటికీ తాను సిద్ధమేనన్నారు ఆయన. 4వ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఇంతవరకు ఎక్కడికైతే పోయామో అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం. బయటపడితే మా షాపులు ఎక్కడ పగలగొడతారు, మా ఇళ్ళు ఎక్కడ పగలగొడతారు, ఎక్కడ కేసులు పెడతారని భయంగా ఉంది. అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం. కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము. అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఏకకంఠంతో. ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. కొందరు పార్టీ నాయకులు నెల్లూరులో ఎవరు కంటెస్ట్ చేస్తారో నారాయణ సార్ చెప్పమని అడుగుతున్నారు. నారాయణ సార్ కంటెస్ట్ చేయడని, ఇంకో ఆయన కంటెస్ట్ చేస్తాడని రకరకాలుగా చెప్తున్నారు.
దానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. రాష్ట్రంలో 175 సీట్లు ఉంటాయి. ఈ 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఏ కంటెస్ట్ చేస్తుంది, జనసేన ఏ కంటెస్ట్ చేస్తుంది ఇంకా నిర్ణయించలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది. ఫస్ట్ అది పూర్తిగా ఇంకా కాలేదు, ఎక్సైజ్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది, ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళిద్దరు. అటు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహంని పార్టీ అధిష్టానం నియమించింది. తన అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యంగా భగవంతుడు ప్రాణభిక్ష పెడితే వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ రాజకీయ పునఃప్రవేశం కల్పించారని తోట నరసింహ అన్నారు. సర్వేలు తానే గెలుస్తాయని తెలియని సూచించాయని చెప్పారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని తోట నరసింహ అన్నారు. తోట నరసింహకు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రేపు జరగబోయేటువంటి మరి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంలో భాగంగా కొన్ని ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 27 మంది మరి శాసనసభ్యులను కానీ మరి ఇతరత్ర కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం. అందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి నన్ను కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జిగా మరి కాసేపటి క్రితం ప్రకటన కూడా చేయడం జరిగింది పార్టీ అధిష్టానం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సర్వదా కృతజ్ఞ ఉంటాను. ఎందువల్లంటే ఈరోజు నేను కొన్ని 4-5 సంవత్సరాలుగా కొద్దిగా అనారోగ్యం ఉన్నా సరే మరి ఇటీవలే కొద్దిగా కార్యక్రమాలు చేయడం, ప్రజల దగ్గరికి తిరగడం దాదాపు 6-7 నెలలుగా నేను చేసుకుని వెళ్తా ఉన్నాను. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని సర్వేలు కూడా చేయించడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగా ఈరోజు మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి నేనైతేనే గెలుపుతాననేటువంటి ఆ యొక్క సర్వేల ఆధారంగా బయటకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి నా పేరు ప్రకటించడం జరిగింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది. ఎందువల్లంటే నా మీద ఎంతో అభిమానం ఉందానికి నాకు తెలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. మరి అటువంటిది ఈరోజు ఆ నమ్మకాన్ని, నా మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూపంలో. అటు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే సుబ్బారావును పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో సుబ్బారావు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సుబ్బారావు సొంత ఊరు ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఈరోజు ఏపీ సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రాంగోపాలవరంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41A కింద సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. కొలికిపూడి శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ, ఆర్జీవీ కబడ్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజ్ రోడ్డు మారుమోగింది. కొలికిపూడి శ్రీనివాసరావు గారిపై సిఐడి అక్రమ కేసులు. హైదరాబాద్ లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్ లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్ లో నా ఇంటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి, హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి, హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యుడిస్డిక్షన్ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ విషయంలో, రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న, ఈరోజు, రేపు కూడా ఒకటే. యువతరాన్ని తప్పుదోవ పట్టించే, విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా, అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని
అలాగనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను, నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను. జై అమరావతి. అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం. కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీలో కీలక నేతైన విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ నేతలు షాక్ల మీద షాక్ ఇస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు విషయంలో ఇప్పటికే చాలా మంది నేతలు అలకబూనారు. రానున్న రోజులు ఇంకెంతమంది నేతలు పార్టీ మారుతారని పలువురు చర్చించుకుంటున్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం పొడపాడులో ఇంటింటికి కోమాలపాటి కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మలాపాటి శ్రీధర్ ప్రారంభించారు. గ్రామ వీధుల్లో తిరిగి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. జగన్ పాలనలో అన్ని రకాల ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి జరిగింది తప్పితే వైసీపీ పాలన ఎలాంటి అభివృద్ధి లేదని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కొమ్మలాపాటి శ్రీధర్ అన్నారు. అంటే పెంచాలనే ఉద్దేశంతో ఈ ఫీజు సిలిండర్లు కానీ ఒక 3 ఫీజు సిలిండర్లు ఇచ్చి రాయలసీమ ఉద్యమ నేత దశరథరామిరెడ్డి అక్రమ అరెస్టు ఖండిస్తూ నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో రైతు సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీరు సాగునీరు అడిగితే అరెస్టులు చేయడం దారుణమంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఉద్యమాన్ని రాజకీయాలకు సంబంధం లేకుండా రైతాంగ మందాలు ఒకే దాటిపై తీసి అదే కార్యక్రమాలు చేపట్టి మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా బాబు రాయలసీమ వెనుకబడి ఉంది, నాకు తాగునీరు కావాలా, సాగునీరు కావాలా, దానికి సంబంధించి ప్రాజెక్టులు గుండేవాళ్ళ, అట్లాగే అద్రి నీవా, ఇది చంద్ర సుమంతి లాంటి ప్రాజెక్టులన్నీ కూడా, అట్లాగే సిద్ధేశ్వరం దగ్గర అరువు కట్టి ఈ రోజు మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పని అడిగితే ప్రభుత్వం ఇంతవరకు ఏమాత్రమో స్పందించలేదు. సిద్ధేశ్వరం అలుగు దగ్గర కుస్తా పెన్నార్ ప్రాజెక్టు ఒకప్పుడు ప్రపోజ్ చేసి కుస్తా పెన్నార్ ప్రాజెక్టులు కూడా అక్కడ లేకుండా దాన్ని నాగార్జున సాగర్ కు మార్చి మనకు కేవలం పవర్ ప్రాజెక్టుగా చేసేయాలనే తర్వాత ఇచ్చారు. మరి ఈ రోజు సిద్ధేశ్వరం దగ్గర అలుగు కడితే వచ్చే నష్టం ఏమిటి? ఇలాంటి నష్టం ఏమి ఉండదు. దానివల్ల అటు రాయలసీమకు తెలంగాణకు కూడా నీళ్లు పారేటువంటి అవకాశం కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మరి ఎందుకనే చేశారనేటువంటిది ఆలోచిస్తే మన తప్పేమైనా ఉందా? మన అడిగిన వాళ్ళు న్యాయం లేదా? అధికారంలో ఉన్నటువంటి అంతమంది తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మరి ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం ఆలోచించారా? ఎన్నికల ముందు వాళ్ళు ఏం నర్సరావుపేట జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలు రోడ్డును పడి సమ్మె చేస్తుంటే సీఎంకి కనపడకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం ప్రకటించే వరకు తాము ధర్నా ఆపమని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే మా వెనక టీడీపీ నేతలుండి ధర్నా చేపిస్తారని వైసీపీ నేతలు లేనిపోని విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. కనీస వేతనం మాత్రమే అడిగాం కానీ గుంతెమ్మ కోరికలు కోరలేదన్నారు అంగన్వాడీలు. ఇరవై 23 రోజుల నుంచి ఆడవాళ్ళు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నా కానీ గవర్నమెంట్కి వినిపించట్లేదు, కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్ని డిమాండ్లు అడిగినా ఇచ్చాము అని అంటున్నారు. అన్నం ఇంత పెట్టి ఇంతకంటే తినసొచ్చేది ఎవర్రా అన్నట్టు పెద్దోళ్ళ సామెతలాగా ఆ అన్నంలో ఉప్పు వేయకుండా తిను అన్నట్టు ఉంది సామెత. ఇలాంటి పరిష్కారాలు మాకు వద్దండి. మేము అడుగుతుంది కనీస వేతనం, గ్రాడ్యుటీ, ఆ 2 ముఖ్యమైన కోరికలు. మిగతావన్నీ మీరు ఇంకా మళ్ళీ వస్తే ఇద్దరు కానీ ముందు మాకు కావాల్సిన మటుకు కనీస వేతనం, గ్రాడ్యుటీ అనేది ముఖ్యంగా కావాల్సిందని అడుగుతున్నాం. మేము ఏ పార్టీలు ఏ వేటికి రాలేదు. మేము ఎర్ర జెండా నీడలో ఉన్నాం, వాళ్ళు మాకు తోడు నీడగా ఉన్నారు. మాకు తోడుగా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. కానీ ఏ రాజకీయ నీడలో మేము ఈ పోరాటాలు చేయట్లేదని మేము తెలియదు. 1,06,000 మంది ఈరోజు రోడ్డున
23 రోజుల నుంచి కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. నీకు కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అడుగుతున్నాం, కనీస వేతనమే అడిగాం కానీ ఇంకేమని అడిగామా మిమ్మల్ని? కనీసం గ్రాడ్యుయేటీ కోసం అడుగుతుంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చింది? ఈరోజు మీరే సుప్రీంకోర్టుకు మీరు కేసు వేయండి అని చెప్పి అవగాహన లేని మంత్రులను కూడా పెట్టుకొని ఈరోజు చర్చలకు పిలిచి పప్పు బేలాల్లాగా బొరుగుల్లాగా 4 మీకు సమస్యలు పరిష్కరించాం కానీ ఈరోజు మీకేమి ఇచ్చాము అని చెప్పేసి ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆదేశాలు ఇస్తున్నా ఉన్నారు కలెక్టర్ గారు. ఈరోజు జీవోలు ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సరే జరిగితే మాత్రం అంగన్వాడీ కార్యకర్తలకి ఈరోజు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మాత్రం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మెయిన్ డిమాండ్స్ ఏంటి అని అంటే కనీస వేతనం అడుగుతున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అడుగుతున్నాము. ఏదైనా అనవసర కారణాల్లో ఏదైనా జరిగితే అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తాను, నేను రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను అని చెప్పారు. నీ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మేము అంతకు ముందు ధరలకు అనుగుణంగా మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా మేము వేతనాలు అడుగుతూ ఉన్నాము. అంతేగాని మేము లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఏమి అడగటం లేదండి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పని భారం పెరిగింది. అంతకుముందు మాకు ఒకే యాప్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 3 యాప్లు అదనంగా చేరింది. ఇప్పుడు 4 యాప్ల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే మళ్ళీ మిగిలిన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, అంగన్వాడీలకి అక్షర జ్ఞానం లేదు, వాళ్ళకి అదే ఇది ఎక్కువ అని చెప్పని అడుగుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మాకు అక్షర జ్ఞానం లేనప్పుడు 4 యాప్లు మాతో ఎలా పని చేపిస్తారు అడుగుతాం. ప్రభుత్వ జీవోలు భోగిమంటలు వేసి ఉద్యమం కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి అన్నారు. ప్రభుత్వ తాటేకు చప్పులకు భయపడేది లేదని, క్రిస్మస్ కొత్త సంవత్సరం రోడ్లపైనే చేసుకున్నామని, భోగి పండుగ కూడా రోడ్లపైనే చేసుకుంటామన్నారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం దిగిరాకపోవడం బాధాకరమన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోతే ఎలా అంటున్న అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె అయితే 23వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ సమ్మె ఆగేది లేదని వారు చెప్తుంటే, మరోవైపు ప్రభుత్వం కూడా ముందడుగు వేసి చర్చలకు రావట్లేదు, వీరు వెనకడిగేసి వీరి ఉద్యమాన్ని ఆపట్లేదు. అసలు మొత్తం మీద ఏం జరుగుతుందనేది వారితోనే మాట్లాడదామా. చెప్పండి, ప్రభుత్వం మీకు చేస్తున్న మేలును చెప్తూనే 5వ తారీఖులోగా మీరు విధులకు హాజరవ్వాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేసింది. మీరు 5వ తారీఖులోగా మీరు విధులకు జాయిన్ అవుతున్నారా? 5వ తేదీకి ముందు రేపు ఏమన్నా ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిచి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తానని ఒప్పుకుంటే అప్పుడు మేము ఏమన్నా విధులకు వెళ్తాం తప్ప, లేదంటే సమ్మె విరమించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎన్ని కాగితాలు రానివ్వండి, ఎన్ని ఆదేశాలు ఇవ్వనండి, ఎన్ని బెదిరింపులు గురి చేయనివ్వండి, వేతనాలు పెరగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మన క్రిస్మస్ రోడ్డు మీదే చేసుకున్నారు అంగన్వాడీలు, జనవరి 1 రోడ్డు మీదే చేసుకున్నారు, రేపు భోగమంటలు కూడా అంగన్వాడీలు రోడ్డు మీదే వేస్తారు. దానికి అంగన్వాడీలు సిద్ధంగానే ఉన్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినా కూడా దానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీలు, అది ఎదుర్కోవడానికి. అంతే తప్ప ఈ తాటేక చప్పులకు మాత్రం అంగన్వాడీలు బెదిరే ప్రసక్తే లేదు. న్యాయమైనటువంటి డిమాండ్లు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఆ హామీ అమలు చేయకుండా ఇప్పుడు ఈ రోజున నేను మాట తప్పను మడం తిప్పనని చెప్పి, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి నెత్తివే చేసి నుదురు ముద్దు పెట్టుకుని ఆ ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ఎప్పుడేమో నేను రోడ్డు మీద గెంటేస్తే మేము ఊరుకోవడానికి మేము చలనం లేని వాళ్ళం కాదు. అంగన్వాడీలు సత్తా ఉమ్మడి రాష్ట్రం అప్పటి నుంచి కూడా తెలుసు. గత గవర్నమెంట్ గుర్రాలెడు తొక్కేసినా కూడా లెక్క చేయలేదు. అలాంటి అంగన్వాడీలు వేళ ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు, లబ్ధిదారులు మద్దతు తెలియజేస్తున్నారు, అభ్యవాదులు ప్రజలందరూ కూడా ఈ సమ్మెను చూస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2 సార్లు మీరు ఈ చర్చలకు అయితే వెళ్ళడం జరిగింది. అసలు చర్చల్లో మీరేమి ప్రపోజల్స్ వాళ్ళకి పెట్టారు, వాళ్ళు ఎందుకు తిరస్కరించడం జరిగింది? మేము ఇప్పుడు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వేతనాలు పెంచుతాం, తెలంగాణ కంటే అదనంగా ఒక 1000 రూపాయలు ఉంటుంది తప్ప తక్కువ ఉండదని చెప్పారు. కాబట్టి అది అమలు చేయమని చెప్పి అడిగాం. అలాగే గ్రాడ్యుయేట్ ఇమ్మని అడిగాం. 2022 ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు మన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. 1972 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం అంగన్వాడీలు దీనికి అర్హులు, కాబట్టి ఇది అమలు చేయండి అని చెప్పారు. అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గుజరాత్ అమలు చేస్తుంది, హర్యానా అమలు చేస్తుంది, పంజాబ్ అమలు చేస్తుంది, కర్ణాటక అమలు చేస్తుంది, తమిళనాడు అమలు చేస్తుంది. మరి మన రాష్ట్రం ఎందుకు అమలు చేయదు? కానీ మీరు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. అయితే ఈ 2 డిమాండ్లు మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ 2 డిమాండ్ల కోసమే మేము సమ్మెలో దిగాం. అసలు మొత్తం 11 డిమాండ్ల మీద ఇచ్చాం. 11 డిమాండ్లో కొన్ని డిమాండ్లు
అసలు 2017 నుంచి టీఏ బిల్స్ ఇవ్వాలి అంగన్వాడీలకి, అవి ఒక్కొక్కరికి 35,000 రూపాయల వరకు ఇవ్వాలి. ఆ డబ్బంతా కొట్టేసింది ప్రభుత్వం, ఇవ్వకుండా ఈవేళ మళ్ళీ ఒక్క జీవో ఇచ్చింది. తప్పుదారి పట్టించడం మాట ఇది. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మెకి వెళ్ళాం. ప్రభుత్వం విడుదల చేసిన లేఖలను అయితే వీరు మంటల్లో వేసి తమ నిరసన తెలియజేశారు. ఇప్పుడు కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వీరికి పక్క రాష్ట్రం కంటే ఒక 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని ఆ మాటను ఇప్పటివరకు నెరవేర్చకపోవడం, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు నెరవేర్చకపోవడంతో వీరంతా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. న్యూస్ 360 కోసం శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ నుంచి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.